శ్రీ రామాయ నమః. సోషల్ పోస్ట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారములు. ఈ రామాయణాన్ని పరిశీలిస్తే చాలామంది అందరి దృష్టిలో కూడా కైక చాలా చెడ్డదిగా మన అందరం భావిస్తూ ఉంటామండి. ఎవరైనా అత్తగారులు కూడా కొంచెం అందరినీ కోడళ్ళు వాళ్ళు ఇబ్బంది పెట్టినా ఏదైనా చేస్తే కైకలాగా ఉందిరా బాబా ఆవిడ అంటుంటారు. అంటే కొంచెం క్రూర స్వభావం ఉన్నట్టుగా పైకి మనకు అంటే కథ సామాన్య దృష్టితో చూసినప్పుడు అది కనిపిస్తుంది. కానీ రామాయణాన్ని నిశితంగా పరిశీలిస్తే కైక ఉత్తమురాలు. అక్కడ వాల్మీకి చెప్పాడు, దాన్ని తెలుగులో ఇవాళ విశ్వనాథ్ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షం రాశారండి. దాన్ని ఇంకా విస్తరించి కైక యొక్క వ్యక్తిత్వానికి ఆయన ఒక పెద్ద పీట వేసి కొన్ని పద్యాల్లో కైకను గురించి చెప్పారండి. అవి మనవి చేస్తాను మీకు. ఇప్పుడు ఈ నిర్ణయం అయిపోయింది. ఆ రోజున మంత్రివర్గ సమావేశం అయిపోయింది, ప్రజల అభిప్రాయం తీసుకున్నాడు. రేపు తెల్లవారితే రామచంద్రమూర్తికి పట్టాభిషేకం అని దశరథుడు నిర్ణయించాడు. నిర్ణయించిన తర్వాత వీళ్ళకి వశిష్ఠుడు వచ్చి ఆ రోజు ఉపవాసం చేయమన్నాడు. రాత్రి అంతా పూజలు అవి చేయించారు, నేల మీద పడుకోమన్నాడు. సీతారాముల్ని వాళ్ళందరూ ఉన్నట్టు సమయంలో ఇది అంత అలంకారం జరుగుతున్నది. రాత్రి అంతా తెల్లవారేటప్పటికి అంతా తోరణాలు కడుతున్నారు, అంతా హడావుడి చేస్తుంటే కైక గుమ్మలోకి వచ్చి చూసి మందర ఆవిడ యొక్క సేవకురాలని అనొచ్చాము కానీ ఒక దాది లాంటిదండి, ఆయా లాంటిది. ఏమిటంటే ఈ మందర గొప్పతనం, ఈ కైకేయిని చిన్నప్పటి నుంచి 10 ఏళ్ళ 5 ఏళ్ల పిల్ల నుంచి ఆవిడే పెంచిందిట. మరి పెళ్ళి అయింది కదా, పెళ్ళి అయితే పెళ్లితో పాటు ఈ దాసి కూడా వచ్చిందిట ఆవిడ వెనకాల దశరథ మహారాజు కోసల రాజ్యానికి. అంటే పుట్టించి నుంచి దాసీలని కవులను తెచ్చుకునే అలవాటు కూడా పూర్వకాలం ఉండేదండి. అలాగే కృష్ణదేవరాయలకి చిన్నాదేవి నందితిమ్మని తన పుట్టింటి నుంచి కవి, ఆయన పండితుడు, ఆయన కూడా తనతో పాటు తీసుకొచ్చి పెళ్ళైన తర్వాత ఇక్కడ అష్టదిగ్గజాలలో మహారాజు గారితో చెప్పి కవిగా ఏర్పాటు చేసింది ఆవిడ. ఎవరు? చిన్నాదేవి అనేటువంటి భార్య, రెండవ భార్య తిరుమలదేవి చిన్నాదేవిలో. ఇలాగా పెళ్ళైనప్పుడు అప్పటి రోజుల్లో ఇప్పుడేదో మనం సారా అదే పెట్టి పంపిస్తాం కానీ మనుషులు పంపితే వాడు పోషించుంది ఏంటి అక్కడ. ఆయన మహారాజు గారు కాబట్టి ఈ దాసీలు కూడా పుట్టింటి నుంచి వచ్చిన దాసి మందర. అడిగింది మందరని పిలిచి, కొంచెం చనువు కూడా ఉంది, ఏంటి తోరణాలు కడుతున్నారు ఏమిటని అడిగింది. ఏమిటమ్మా ఇంకా నిద్రపోయి లేచి ఏంటంటావు, చూడు తెల్లవారితే కొంప మునిగింది, రామచంద్రమూర్తికి పట్టాభిషేకంట, నీ కొడుక్కి ఏమీ లేదు, ఇంకా మామూలుగా ఇలా చేతులు కట్టుకొని నిలబడాల్సిందే భరతుడు, ఇది పరిస్థితి. అంటే మనందరం ఏమనుకుంటాం, ఇదేదో చేస్తే వరాలు అడిగిన తర్వాత అది వేరే, దానికి కారణం కూడా మీకు మనవి చేస్తాయి ఎందుకు అడిగింది ఏంటనేది. ఇక్కడ జరిగింది ఏంటంటే వెంటనే ఆవిడ అన్నమాట చూడండి, వాల్మీకి రామాయణంలో చెప్పాడండి ఆయన. ఆవిడ అంటుంది, ధర్మజ్ఞో గురుభిర్దాంత కృతజ్ఞ సత్యవాన్ శుచి. అవునా, ఎంత మంచి వార్త చెప్పేవని ఒక ముత్యాలహారం బహుమతిగా ఇచ్చింది ఏంటంటే. కైక చెడ్డదా మంచిదా? మంచిదైతేనే కదా బహుమతి ఇస్తే. ఈ మందరు నేలకేసి కొట్టిందిట హారాన్ని, ముత్యాలన్నీ పడిపోయేట్టుగా హారం ఇస్తే చేసి ఇవిడ అంటున్నదిట, ఎంత మంచి మాట చెప్పావే, ధర్మజ్ఞ, మా రాముడు రాజు అవుతున్నాడా, ఆయన ధర్మజ్ఞుడు, ఆయన దాంతుడు, శాంతుడు, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు, రామో రాజ్ఞో సుతో జ్యేష్ఠ. అన్నిటికంటే గొప్ప అర్హత ఏంటో తెలుసా రాముడికి? ఇది కైక అన్న మాటలండి, గుర్తుపెట్టుకోండి. మనందరం చాలామంది కైక చెడ్డదంటున్నాం, ఎందుకు మారిందో కూడా చెప్తాను. ఆ మొట్టమొదటి అన్న మాటలు చూడండి. రాముడికి అన్నిటికంటే గొప్ప అర్హత ఏమిటి అంటే ఆయన జ్యేష్ఠసుత, సుతో జ్యేష్ఠ, పెద్ద కొడుకు. ఆయన పెద్ద కొడుకు కొన్ని బాధ్యతలు ఉంటాయి, కొన్ని చూడాల్సిన అవసరాలు ఉంటాయి, కొన్ని మంచి చెడ్డలు. అలాగే ఇవాళ అర్హత ఎవరికి ఉంది అంటే పెద్ద కొడుకు ఉంది. నా కొడుకు ఇవ్వలేదని చెప్తావేంటి, నాకు అతని మీద నేరాలు చెప్తావేంటి? ఇంకా ఏమిటో తెలుసా నీకు, యువరాజ్యము, అతనికి ఆ యువరాజ్యానికి అర్హత కలవాడు రామచంద్రమూర్తి అని అన్నదిటండి. అనేటప్పటికీ అప్పుడు ఈవిడ అన్నదిట, ఏమిటమ్మా నువ్వేదో అమాయకురాల్లాగా ఉన్నావు, మరి రాముడు రాజు అయితే నువ్వు పరిస్థితి ఏంటి? ఇప్పటికే ఆవిడ పట్టపురాణి కౌశల్య, అతను రాజు అయితే ఇంకా నువ్వేదో మామూలుగా నీ కొడుకు పరిస్థితి ఏంటి? రాముడి దగ్గర సేవకుల్లాగా ఉండాలే తప్ప ఇతనికి ఏమీ అధికారం ఉండదు కదా అని అప్పుడేదో వరాలు గుర్తు చేయటం, అడగమంటాం, ఇదంతా ఏదో దుర్బోధ చేసింది అనుకోండి. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తించాలండి. కైక ఇలా ఎందుకు మాట్లాడింది అన్నట్లయితే
అసలు రామాయణం యొక్క పరమార్థం ఏంటి, రామావతారం ఎందుకు ఎత్తాడు, రామావతారం ఎందుకు, రాక్షస సంహారం. ఆ రాక్షస సంహారంలో కూడా ముఖ్యమైన వాళ్ళు ఎవరు, రావణ కుంభకర్ణులు. వీళ్ళిద్దరిని సంహరించాలంటే రాముడు అరణ్యవాసానికి వెళ్ళాలి. రాముడు అరణ్యవాసానికి వెళ్ళాలంటే ఎవరో ఇక్కడ ఒక కారణం ఉండాలి. ఆవిడ దురదృష్టం కొద్దీ ఆ కారణము కైకి అయిందండి. అదేంటంటే భగవన్ నిర్ణయం. ఆ నెత్తి మీద అది దరిద్ర దేవత కూర్చొని ఆవిడ చేత ఆ మాటలు ఒరిజినల్గా కైక చెడ్డది కాదు, అది మనం గమనించాలండి రామాయణంలో. అలాగే ఇంకొక పాత్ర ఇంకొక పాత్ర కూడా ఉందండి. రెండోది ఏంటంటే శూర్పణఖ. అంతా అయిపోయింది, 13 ఏళ్ళు అయిపోయింది, ఇక 14వ ఏడు బయలుదేరి వచ్చేద్దాం అనుకుంటున్నారు. 13 ఏళ్ళు పూర్తవగానే అక్కడ శూర్పణఖ ప్రవేశించింది. ఆవిడ వెళ్ళి ఏం చేసింది, రావణాసురుడితో తన లక్ష్మణుడు ముక్కు చెవులు కోస్తే ఆ విషయం చెప్పలే. ఆ విషయం చేస్తే నువ్వేదో తప్పు చేసి ఉంటావులే పో అంటాడు. అందుకని ఒక గుడ్డ అడ్డం పెట్టుకొని వెళ్ళి ఆ విషయం చెప్పకుండా అతను స్త్రీ వ్యసనుడు. అన్నిట్లోకి స్త్రీల మీద కోరిక సప్త వ్యసనాల్లో ఒకటి. ఆ మొదటి వ్యసనమే రావణాసురుడికి ఉంది. అక్కడికి వెళ్ళి అన్నయ్య అసలు సీతాదేవి ఎంత అందంగా ఉంది, అసలు ఏదో దేవలోకంలో స్త్రీలు అంటాం, అసలు ఆవిడ ముందు ఎవరు పనికిరారు అని ఏం చేసింది, సీతాదేవి అందాన్ని మొత్తం రామాయణంలో సీతాదేవిని అందాన్ని వర్ణించింది శూర్పణఖండి. అంతే మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా చక్కగా వర్ణించింది. అక్కడి నుంచి ఏమైంది, సీతాపహరణం జరిగింది. అక్కడికి రావణాసుర సంహారం. అంటే రామాయణంలో మలుపు తిప్పిన పాత్రలు ఒకళ్ళేమో కైక, రెండవది శూర్పణఖ. ఇది కథాగమనం జరగాలి. దానికి వాళ్ళు బలైపోయింది ఆవిడ కైక. అంతేకాని అసలు స్వతసిద్ధంగా ఆవిడకి రాముడు అంటే ఎంతో ప్రేమ అండి. ఆవిడ అంటుంది, ఈ విశ్వనాథ సత్యనారాయణ గారు ఆయన రామాయణ కల్పవృక్షంలో రాస్తాడండి. ఏమంటే భరతుడు రాజు చేయమని అంటాగా, భరతుడు రాజై నాకును ఒరిగించినదేమి, రాముడు ఒరిగించనిదేమి. విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షంలో రాశాడండి. ఏమిటేదో భరతుడు రాజు అవ్వకపోతే ఏదో నాకు నష్టం అంటావు, భరతుడు రాజు అయితే నాకు ఒరిగించేదేమిటి, రాముడు రాజు అయితే నాకు ఒరిగించనిదేమి. సరే అది అట్లా వదిలేసి, ఈతను రమా సర్వస్వారస్యుడు, అతను ఎటువంటి వాడే, ఎంత అందంగా ఉంటాడే మా రాముడు, ఆయన మొహం చూస్తేనే మనకు ఎంతో ఆనందం కలుగుతుంది అని చెప్పేసి రాముడు సుగుణాలు మెచ్చుకున్నది కైకండి. అసలు తల్లి ఇంట్లో కంటే ఎప్పుడు కైకి ఇంట్లోనే ఉండేవాడు. కైక విలువిద్య కూడా నేర్పిందని కొన్ని రామాయణాల్లో చెప్తారండి. కైక నేర్పింది రాముడికి కొన్ని రహస్యాలు, విలువిద్య రహస్యాలు. అంతేకాదండి, ఆయన రామాయణ కల్పవృక్షంలో అంటారు, మాండవి కన్నా జానకియే మన్నన చేయును నన్ను. మనం మాండవి అంటే ఎవరు, ఈవిడ అసలు కోడలు, భరతుడి భార్య మాండవి. నా అసలు కోడల కంటే జానకి వచ్చి సీతాదేవి నా దగ్గరకు వచ్చి అత్తయ్య గారు అని చెప్పి నిలబడి ఎంతో గౌరవిస్తూ ఉంటుంది. అసలు కోడల కంటే రాముడి భార్య గౌరవిస్తుంది. అది చెప్పుకుంది ఆవిడ. ఎవరు, ఈ మందరతో. మాండవి కంటే జానకియే మన్నన చేయును నన్ను. ఆ తర్వాత ఇంకేంటంటే ఆయన రాముడు అంటావా ఇంకా ఎంతో గౌరవిస్తాడు. దాని మాట అటు ఉండగనిమ్ము, రాముడు ఎంత అందమైన వాడమ్మా ఆయన అని చెప్పి ఇంకొక మాట అన్నదండి. ఏమన్నదట, దైత్యవారి మార్తాండు అని అన్నదండి కైక. ఈ రాక్షసులు అనేటువంటి నీళ్లను అలా ఆవిరి పెట్టి ఆకాశంలోకి తీసుకెళ్ళటానికి దైత్య వారికి నీళ్ళకి మార్తాండు, సూర్యుడు లాంటి వాడు రాముడు. రాక్షస సంహారం జరగాలి, మా రాముడు వల్ల చాలా పనులు జరగాల్సినవి ఉన్నాయమ్మా. అందువల్ల ఏంటనమాట, నువ్వు దానికై తరుగు దాల్చే. మా రాముడు ఏంటో తెలుసా, రాముడు ఒక యోగి. రాముడు యొక్క యోగిని గుర్తించిందండి, అందుకే ధైర్యంగా వరాలు అడగగలిగింది. ఇంకోడైతే తిరగబడి ఎంత గోల్ చేస్తాడండి, పట్టాభిషేకం క్యాన్సిల్ అయిందంటే, కానీ రాముడు మాట్లాడలే. అందుకే ఈవిడే చెబుతున్నది, మా రాముడు ఎటువంటి వాడు తెలుసా, రాముడు ఒక యోగి. ఆయన యోగి. ఆయన ఎటువంటి వాడంటే ఈ శరీరాన్ని తనువు దాల్చే, ఈ శరీరం దాల్చినటువంటి ఒక యోగీశ్వరుడమ్మా మా రాముడు అంటే అని చెప్పి, వాడికి పట్టాభిషేకం వద్దని నాకు నువ్వు చెబుతున్నావా, నాకు సలహా ఇస్తున్నావా అని చెప్పిందండి. అందువల్ల మనం గమనించాల్సింది ఏంటంటే, మనం అనుకున్నంత చెడ్డది మాత్రం కైక కాదు. పరిస్థితుల ప్రభావం వలన, దైవ నిర్ణయం వలన ఆ విధంగా ఆ కోరికలు కోరటము, అది రాక్షస సంహారానికి, రావణ సంహారానికి కోసం జరిగిందే కానీ
నిజానికి కైక ఉత్తమురాలు అనేటువంటి విషయాన్ని ఇటు రామాయణం వలన, విశ్వనాథ్ వారు రాసినటువంటి రామాయణ కల్పవృక్షం వలన కూడా మనకు తెలుస్తున్నది అని చెప్పి మనవి చేస్తూ స్వస్తి.